హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఈరోజు నా బాల్కనీ గార్డెన్లో చిన్న కంటైనర్లో ఎక్కువ మొక్కలు ఎలా పెంచుకుంటున్నానో చూపిస్తాను. ఈ కంటైనర్ వచ్చి చూడండి, ఇక్కడ ఈ కంటైనర్ వచ్చి లెంత్ 1.5 feet ఉంటుంది. లెంత్ హైట్ వచ్చి 10 inches ఉన్నది. హైట్ పొడుగు ఏమో 1.5 లెంత్, ఇలా హైట్ 10 inches ఉన్నది దాదాపు. సో దీంట్లో నేను ఎన్ని మొక్కలు పెంచుకుంటున్నానో చూడండి. 1 2 ఇది 3 4 కాయగూరల మొక్కలు. ఇవి 4 వెజిటేబుల్స్ ప్లాంట్స్ పెట్టాను. అలాగనే ఒకటి ఇక్కడ చూడండి, ఇది ఒకటి ఫ్రూట్ మొక్క. ఇది చిన్నగానే వస్తుంది మొక్క, ఇంతే సైజు ఉంటుంది. ఒక 1 feet వరకు ఉంటుంది, అంతే. 1.5 feet వరకు వస్తుంది ఈ మొక్క. ఇది కేప్ గూస్బెర్రీ. అలాగనే ఒకటి పూల మొక్క పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది పూల మొక్క, శంఖ పుష్పము. ఇవన్నీ ఇంకా ఆకుకూరలు, కొన్ని ఆకుకూరలు ఉన్నాయి. సో ఇంత చిన్న దాంట్లో 4 కాయగూర మొక్కలు, 4-5 ఆకుకూరలు, ఒక పూల మొక్క, ఒక పండ్ల మొక్క. ఇన్ని మొక్కలు పెంచుకోవచ్చు దీంట్లో, ఇంత చిన్న కంటైనర్లో. ఇక్కడ చూడండి, ఇది వచ్చి కాకరకాయ. ఇది చిట్టి కాకరకాయ. ఇది చిట్టి కాకరకాయ. దీని కాకరకాయ చాలా చిన్నగా వస్తుంది. అలాగే ఇది వచ్చి ఇక్కడ ఇది కుకుంబర్, దోసకాయ. ఇక్కడ అన్ని ఇంకా మేల్ ఫ్లవర్స్ వచ్చినాయి, ఫీమేల్ ఫ్లవర్స్ రాలేదు ఇంకా. దీనికి ఫీమేల్ ఫ్లవర్స్ అంటే దానికి కాయ వస్తుంది, కాయ వచ్చి ఫ్లవర్ వస్తుంది. మేల్ ఫ్లవర్స్ అంటే ఓన్లీ ఫ్లవర్సే వస్తుంది. ఇవన్నీ మగ పూలే. ఇంకా ఆడపూలు ఎలా వస్తాయి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ కాకరకాయ చూపిస్తున్నాను. ఇది చూడండి, కాకరకాయ వచ్చి దానికి పువ్వు వచ్చింది. ఇది ఫీమేల్ ఫ్లవర్. ఫీమేల్ ఫ్లవర్ అంటే కాయతో పాటు పువ్వు వస్తుంది. అదే మేల్ ఫ్లవర్ అయితే ఓన్లీ పువ్వు ఒకటే వస్తుంది. ఇట్లా దీనికి వచ్చినట్టు, దోసకాయకి వచ్చినట్టు ఓన్లీ ఫ్లవర్ వస్తుంది, కాయ రాదు. కాయతో పాటు ఫ్లవర్ వస్తే అప్పుడు అది ఫీమేల్ ఫ్లవర్. ముందు చాలా మటుకు మేల్ ఫ్లవర్స్ వస్తాయి, దాని తర్వాత ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది చూడండి, ఇది ఇంకా ఫ్లవర్ విచ్చుకోలేదు. ఇది మేల్ ఫ్లవర్. ఇది మేల్. దీనికి కాయ లేదు. చూడండి, ఇక్కడ కాయ లేదు. ఇవన్నీ మేల్ ఫ్లవర్స్. చూడండి, ఇక్కడ అన్ని మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా వస్తుంది ఫీమేల్ ఫ్లవర్ అంటే, ఇలా వస్తుంది. ఇప్పుడిప్పుడే కాకరకాయకి కాయలు కాస్తున్నాయి. ఇలా చిట్టి కాకరకాయ. ఇది చిట్టి కాకరకాయ. ఇది వైల్డ్ కాకరకాయ కూడా అంటారు. వైల్డ్ కాకరకాయ కూడా అంటారు దీన్ని. దీంట్లో ఇది కాకరకాయ ఉంది, ఇక్కడ ఇది కుకుంబరు, ఇదేమో వంకాయ. ఇది వంకాయ పెట్టాను, 2 వంకాయ మొక్కలు పెట్టాను. ఇదొకటి 2 వంకాయ మొక్కలు. ఇంకా పూత రాలేదు. అలాగే ఇదేమో కేప్ గూస్బెర్రీ.
పండ్ల మొక్క చూడండి ఇక్కడ పూత వచ్చింది. దాని తర్వాత ఇట్లా కాయలు వస్తాయి, చిన్న చిన్న కాయలు వస్తుంది. ఈ టేస్ట్ చెర్రీ టేస్ట్ వస్తుంది దీనికి. ఈ కాయ ఈ పండు తింటే చెర్రీ పండు టేస్ట్ వస్తుంది. దీన్ని కేప్ గూస్బెర్రీ అంటారు. చూడండి ఇక్కడ ఒకటి పెద్దగా వచ్చింది చూడండి. ఇది దీనికి ఇట్లా స్కిన్ ఉంటుంది, పైన తొక్క తీసి తినాలి. అలాగని ఇక్కడ శంకు పుష్పం వేసుకున్నా. శంకు పుష్పం ఇది. ఇక్కడ చూడండి, ఇదేమో ఇక్కడ ఆకుకూరలో గంగబాయి, ఇది గంగబాయి కూర, ఇదేమో తోటకూర, ఇది బతువా. ఇది చూడండి, ఇది ఆకు, ఇదేమో మంతకాలి. దీని ఆకు వెనకనేమో ఇట్లా రెడ్ కలర్లో ఉంటుంది, చూస్తున్నారా? ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇది మంతకాలి ఆకు. ఇది ఆకుకూర అనేది పైననేమో ఇట్లా గ్రీన్ ఉంటుంది, పైన గ్రీన్ ఉంటుంది, వెనక సైడ్ ఏమో ఇట్లా రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ అంటే మరీ రెడ్ ఉండదు, బర్గండి. చూసారా? ఇంత చిన్న దాంట్లో కూడా ఇన్ని మొక్కలు పెంచుకోవచ్చు. కాకపోతే మనము ఎప్పటికప్పుడు పోషకాలు ఇవ్వాలి దీనికి. వీక్లీ వన్స్ అన్ని ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇది గంగబాయి. ఇది గంగబాయిల కూర కూడా అంటారు. ఇది ఎక్కడ వచ్చిందో చూడండి. ఇది ఈ గంగబాయిల కూర ఎంత పెద్ద మొక్క. ఇది ఇది ఒకటే ఒక మొక్క. ఇది ఇది ఒక్క మొక్కనే. ఇది ఇంత చిన్న హోల్లో నుంచి వచ్చింది చూడండి. ఇది ఇది ఇక్కడ ఇంత చిన్న హోల్లో నుంచి వచ్చింది, చిన్నది హోల్. దీంట్లోనే ఒక్క మొక్క ఎంత పెద్దగా పెరిగిందో చూడండి. గంగవాయల కూర. ఇప్పుడు దీన్ని దుంచుకుందాము. చూడండి ఇక్కడ ఎన్ని వచ్చాయో ఇంత మొక్కకి. ఇన్ని ఆకులు వచ్చినాయి. ఇది టమాటా వేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా, ఉల్లిపాయలు, గంగవాయల కూర. అలానే ఇక్కడ టమాటాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ చూడండి, ఇది టమాటా మొక్క. ఈ టమాటాలు ఎంత చిన్నగా ఉంటాయి సైజులో, మరీ పెద్ద కాదు, మరీ చిన్నగా కాదు, మీడియం స్మాల్ అనుకోండి. ఇది టమాటా మొక్క. దీంట్లో కొన్ని 2 టమాటాలు పండినవి, కోసుకుందాం. అది ఇక్కడ 2 టమాటాలు పండినవి. मिटे जो प्यार के लिए वो जिंदगी, चले बाहर के लिए वो जिंदगी, किसी को हो न हो हमें तो एतबार, जीना इसी के नाम. ఈ టమాటాలు పండడానికి ఇంకొక వారం రోజులు పడుతుంది. ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఇవన్నీ. ఒక చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చూసారా, ఇంత చిన్న కంటైనర్లో కూడా చాలా మొక్కలు పెంచుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.